మంజు, నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో కొంచెం క్లారిటీ ఇవ్వు. ఆ మినిస్టర్ డబ్బుని వేరే వాళ్ళకి స్వయంగా మీరే ట్రాన్స్ఫర్ చేశారు. చట్టం కళ్ళు కప్పి మీరీ పని చేయడం కరెక్ట్ కాదు. సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు. సాక్ష్యాల్ని కూడా మాయం చేస్తారు మీరు. నేను మీకు చిలిక్కి చెప్పినట్టుగా చెప్పాను, ఎలక్షన్స్ టైము డబ్బులు చెక్ చేస్తున్నారు అని. మీకంత వివరంగా చెప్పాక కూడా మీరు నా మాటని గౌరవించలేదు, నాకు విలువివ్వలేదు. అలాంటప్పుడు మన బంధానికి అర్థం ఉందా? ఏయ్, బంధాల గురించి ప్రేమల గురించి మాట్లాడ్డానికా సత్యాన్ని పిలిచింది? లేకపోతే నీ నటన విశ్వరూపం చూపించడానికా? అత్తయ్య గారు, మీరు మాట్లాడకండి. మంజు, అర్థం పర్థం లేకుండా మాట్లాడొద్దు. తను మా అమ్మ. అయితే ఏంటి? నేనిప్పుడు ఈ ఇంటి కోడలిగా, సత్యగారి భార్యగా రాలేదు. అయితే ఎలా వచ్చావు? ఏఎస్ఐగా వచ్చాను. మిమ్మల్ని ఇప్పుడు కల్ప్రేట్ గా తీసుకువెళ్లి కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. నేను ₹1,00,00,000 ఎవరికిచ్చానో నీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఏఎస్ఐ గారు. ప్రతి దానికి సాక్ష్యమే కావాలని ఏమీ లేదు. తీసుకెళ్లి ఇంట్రోగేషన్ చేశాక కూడా సాక్ష్యాలు చూపించొచ్చు. ఇవన్నీ మీరు నా భర్త అని చెప్తున్నాను. ఇందాక భార్యనే కాదు పోలీసులన్నావు. ఇప్పుడు నేను నా భర్తతో మాట్లాడుతున్నాను. ప్రమాదం ఎలాగైనా రావచ్చు అని హెచ్చరికతో చెప్తున్నాను. మీరేంటి అత్తయ్య గారు, కొడుకుని ఏ తల్లైనా రాజుబాటలో పంపాలి అనుకుంటారు. మీరు దీనికి భిన్నంగా ఉన్నారేంటి? నా కొడుకుని మినిస్టర్ తమ్ముళ్లా చూస్తున్నాడు. ఆయన కోసం ఏమైనా చేస్తాడు. అదేంటి మని, మంజు చెప్పింది కూడా సత్య మంచు గురించే కదా. చేస్తాను అంటే భార్యగా నేను ఒప్పుకోను. ఒప్పుకోకేం చేస్తావు? మర్యాదగా చెప్తే విననప్పుడు ఏఎస్ఐగా నేను చేయాల్సిన పనిని ఆపకుండా చేసేస్తాను. వాడు అలాగే చేసేస్తాడు. అప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఫలితంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. నష్టపోయేది నా భర్త. అంటే నా కొడుకు కదా? కొడుకు క్షేమం కోరుకునే ఏ తల్లి మీలా ఆలోచించదు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇలాగే మాట్లాడతాను. మీరు హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. మంజు, ఇప్పటి వరకు మాట్లాడింది చాలు, ఇంకాపు. ఈ కాకి పిల్ల నీకు శనిలా దాపరించింది. శని పట్టుకుంటే 7 ఏళ్లన్నట్టు ఈ శనిని ఎప్పుడు వదిలించుకోవాలో ఏమో. మీ కొడుకు లైఫ్ని ఆగం చేయడమే కాదు, మీ వంశానికి నష్టం చేసుకోబోతున్నారు మనమ్మగారు. మిడత బ్రతుకు దీపం కొరకే అన్నట్టు సత్యగారి బ్రతుకుని ఆ మినిస్టర్కి త్యాగం చేస్తున్నారా? ఎవరైనా వెలుగు రావాలి, వెలుగు కావాలి అని కోరుకుంటారు. కానీ మీరు చీకట్లు రావాలి, అది కూడా అమావాస్య చీకట్లే కావాలి అని గమ్యం లేని దారిలో పోతున్నా మీకు అర్థం కావడం లేదు. ఏయ్,